ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంశం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్ అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు చూస్తుంటే నిజంగా ఇది అంకెల పద్దు కాదు, ఇది బీసీల ఆత్మగౌరవ పత్రంగా చెప్పవచ్చు అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా 51,021 కోట్లు బీసీ సంక్షేమం కోసం కేటాయింపు కూటమి ప్రభుత్వం బీసీల పట్ల చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తనకు తానే పోటీ అనే విధంగా 2025-26 కేటాయింపుకి రెట్టింపుగా కేవలం సంక్షేమానికి మాత్రమే కాక బీసీల నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా, బీసీలు ఆర్థికంగా బలపడే విధంగా మరియు వారి పురోగతికి ఊతాన్నిచ్చే మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టి కృషి చేయడం ఎంతో సంతోషదాయకం అధ్యక్ష. ప్రత్యేక ఆకర్షణగా ఆదరణ 3.0 కింద 1000 కోట్లు కేటాయించడం, ఉచిత కరెంటు కింద 600 కోట్లు కేటాయించడం, బీసీ హాస్టల్స్ పురోగతికి దాదాపుగా 300 కోట్లు కేటాయించడం, ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ కింద ఏకముక్తంగా అత్యధికంగా కేటాయింపుగా 3,838 కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. మొదటి నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు బీసీల అభివృద్ధికి ఎన్నో పథకాలు విధానాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. కేవలం ఓట్ల కోసమే నిమ్న కులాలపై కపట ప్రేమ చూపిన గత ప్రభుత్వం బీసీల, ఎస్సీల, ఓసీల అని కాక కేవలం 2 సీల కోసం కృషి చేసింది అధ్యక్ష. సి ఫర్ క్యాష్, సి ఫర్ చైర్ అనే నినాదంతో ముందుకు వెళ్ళింది మనందరం చూసాం అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అబద్ధపు ప్రమాణాలకు గురైన వాటిలో బీసీ భవనాలు ముఖ్యంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. బీసీ భవనాలు కేవలం భవనాలు మాత్రమే కాదు, అవి ఆయా కులాల ఆత్మగౌరవానికి మరియు సామాజిక వికాసానికి ప్రతీకలు అధ్యక్ష. మా బీసీలం చారిత్రాత్మకంగా వెనుకబడిన తరగతులం. తద్వారా సొంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన వేదికలు లేని పరిస్థితి, శుభకార్యాలు తక్కువ ఖర్చుతో చేసుకునే లేని పరిస్థితి, అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద బీసీ విద్యార్థుల శిక్షణ సెంటర్లు, లైబ్రరీలు లేని పరిస్థితి, కుల వృత్తులను ఆధునీకరించడానికి లేదా మహిళలకు ఉపాధి మార్గాల్లో శిక్షణ ఇవ్వడానికి ఏ సరైన సదుపాయాలు లేని పరిస్థితి, కుల సమస్యల గురించి చర్చించడానికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి మరియు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఉమ్మడి వేదిక లేని పరిస్థితి అధ్యక్ష. మీ ముందు ఉంచిన ఈ పరిస్థితులన్నిటికీ ఏకైక పరిష్కారం ఒక బీసీ భవన్ ద్వారా లభిస్తుంది అధ్యక్ష. జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న మా గుంటూరు పశ్చిమ మరియు బీసీలు అధికంగా ఉన్న మా పశ్చిమ నియోజకవర్గంలోనే మన ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్లోనే త్వరితగతిన స్టార్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. బీసీలే తెలుగుదేశం పార్టీ వెన్నెముక అని బలంగా నమ్మే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీల రక్షణ కోసం ఆయన ఆలోచన విధానం ఎంతో లోతైనది. కులపరమైన దాడులను, వివక్షతలను రూపుమాపేందుకు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నది ఆయన ఆలోచన. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నేషనల్ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు అధ్యక్ష. కావున నేటికి తక్కువ కులం పేరుతో జరుగుతున్న దాడులను, వివక్షతను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన ఈ చట్టం చేయాలని మా బీసీల తరపున కోరుతున్నాను అధ్యక్ష. మరో కొన్ని మండలాల్లో కనీసం బీసీ హాస్టళ్ళు కానివ్వండి, వెల్ఫేర్ స్కూల్ కానీ లేని పరిస్థితి చూస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు షావల్యపులం, బొల్లాపల్లి మండలం, వినుకొండ నియోజకవర్గంలో బీసీలు అత్యధికం అధ్యక్ష. కావున అక్కడ ఒక గురుకుల పాఠశాల మరియు బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాల ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో